హైకోర్టు మెట్లు ఎక్కని నోటిఫికేషన్ను చూడగలమా? అభ్యర్థుల ఆవేదనను, మనోవ్యధను అర్థం చేసుకోలేరా? ఎవరిది ఈ తప్పు? తప్పులు లేని నోటిఫికేషన్, న్యాయబద్ధమైన మూల్యాంకనం, ట్రాన్స్పారెన్సీతో ఎగ్జామ్ ప్రాసెస్ — ఇవి సగటు అభ్యర్థి ఆశించేది. గ్రూప్ 1 2018 రీమెయిన్స్ 28వ తారీఖున జరగనుంది. ఇవాళ జరిగిన గ్రూప్ 1 2023 కేసులో జడ్జిగారు మెయిన్స్ పరీక్షలపై స్టే ఇవ్వలేదు. రేపు అనగా 25వ తారీఖున హియరింగ్ ఉంది. గ్రూప్ 1 కేసు, గ్రూప్ 2 కేసులతో కలిపి విచారణకు తీసుకున్నారు. రేపే గ్రూప్ 2 వాదనలు కూడా కొనసాగవచ్చు. గోడమీద పిల్లిలాగా మీరిప్పుడు ఎందుకొచ్చారు అని జడ్జిగారు ప్రశ్నించారు. అంటే నోటిఫికేషన్ వచ్చి ఇంత టైం అయిపోయాక ఇప్పుడే రోస్టర్ తప్పులని ఎందుకు వచ్చారని అడిగారు. అడ్వకేట్ అన్వేష గారు మేలో జరగాల్సిన మెయిన్స్పై స్టే ఇవ్వమని కోరారు. మెయిన్స్ జరిగితే వచ్చే నష్టాలు, అయ్యే ఖర్చుల గురించి వివరించారు. జడ్జిగారు స్టేకి అంగీకరించలేదు. గ్రూప్ 2 అవుట్కమ్ గ్రూప్ 1కి కూడా వర్తిస్తుందని చెప్పారు. అందుకే గ్రూప్ 1 కేసుని కూడా గ్రూప్ 2తో ట్యాగ్ చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర అన్ని నోటిఫికేషన్స్ గ్రూప్ 2 తీర్పుపైనే ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్ 1 పిల్లలు అందరూ గ్రూప్ 2 వాదనల మీదే ఆసక్తి చూపిస్తున్నారు. 25వ తారీఖున గ్రూప్ 2 కేసులు హియరింగ్ ఉంది. 16వ తారీఖున శ్రీనివాస్ మరియు మోటుపల్లి వాదనలు ముగిశాయి. రేపు మిగిలిన లాయర్ల వాదనలు జరగవచ్చు. ఎక్కువ సక్సెస్ రేటున్న సీనియర్ న్యాయవాది వీరారెడ్డి గారు సోమవారం ఒక పిటిషన్ వేస్తారు. అదే రోజు వాదనలు జరగవచ్చు. కోర్టు వేసవి సెలవుల ముందే గ్రూప్ 2 ప్రాసెస్ మీద స్టే తేవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రూప్ 2 పిల్లలు అందరూ ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారు. టెన్షన్, స్ట్రెస్కి గురి అవుతున్నారు. ఏమి చేయాలో తెలియని పరిస్థితి. ఈ స్ట్రెస్ అవేర్నెస్ మంత్లో మనందరం మన మానసిక ఆరోగ్యంపై దృష్టి పెడదాం. గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వటమే మనం చేసిన తప్ప.